ఒకప్పుడు పక్షులకి జంతువులకి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. అప్పుడు గబ్బిలాలు వేటి వైపు పోలేదు. అటు జంతువుల వైపు పోలేదు, ఇటు పక్షుల వైపు పోలేదు. ఏవైతే గెలిచేటట్టుగా ఉన్నాయో వాటి వైపు వెళ్దామని నిర్ణయించుకున్నాయి. కొన్ని రోజులకి పక్షులు గెలిచే సూచనలు వచ్చాయి. వెంటనే గబ్బిలాలు పక్షుల దగ్గరికి వెళ్ళాయి. మేము కూడా పక్షులమే, మాకు కూడా మీలాగే పెద్ద పెద్ద రెక్కలు ఉన్నాయి అంటూ పక్షులతో కలిశాయి. ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. కొద్ది రోజులకి జంతువులు గెలిచే సూచనలు కనపడ్డాయి. వెంటనే గబ్బిలాలు పక్షుల్ని వదిలేసి జంతువుల దగ్గరికి వెళ్ళాయి. మేము కూడా జంతువులమే, మేము కూడా మీలాగే పిల్లల్ని కంటాము, పాలు ఇస్తాము అని చెప్పి జంతువుల వద్ద చేరాయి. కానీ యుద్ధంలో చివరికి పక్షులే గెలిచాయి. మళ్ళీ ఆ గబ్బిలాలు మేము మీ వైపే అంటూ పక్షుల దగ్గరికి వెళ్ళాయి. కానీ పక్షులు గబ్బిలాలని తమలోనికి రానివ్వలేదు. తిరిగి ఆ గబ్బిలాలు మళ్ళీ జంతువుల దగ్గరికే వెళ్ళాయి. కానీ జంతువులు కూడా వాటిని తమలోకి రానివ్వలేదు. అప్పటి నుండి గబ్బిలాలు ఎవరికీ ముఖం చూపించలేక పాడుబడిన కోటల్లో నివసిస్తూ రాత్రిపూట మాత్రమే తిరుగుతూ ఉన్నాయి.